వెంకటపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నాబార్డు వారి రుణంతో వెంకట్రావుపేట గ్రామం నందు 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం జరుగుతుంది. పొన్కల్ చింతగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కామన్పల్లి సింగరాయిపేట గ్రామాల్లో HPCL వారి సహకారంతో పెట్రోల్ బంక్ నిర్మాణం జరుగుతుంది. మార్కెటింగ్ శాఖ జిల్లాలోని 3 పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా 7,208 రైతుల నుండి 2,580,000 క్వింటాల పత్తి కొనుగోలు చేసి లబ్ధిదారులకు కనీస మద్దతు ధర చెల్లించడం జరిగింది. 2023-24 మార్కెట్ రుసుము వసూలు లక్ష్యం 1,481 లక్షల రూపాయలు కాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా డిసెంబర్ 2023 నాటికి 818 లక్షల రూపాయల రుసుము వసూలు చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ నిరుపేదల కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో జిల్లాలో 2,20,000 మంది కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డుదారుడు తన కేటాయించిన రేషన్ షాప్ నుండే కాకుండా రాష్ట్రంలో ఏ ఇతర రేషన్ షాప్ నుండైనా పోర్టబిలిటీ విధానం ద్వారా సరుకులు పొందవచ్చు. వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం కొరకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరతో 15,361 మంది రైతుల నుండి 1,39,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సుమారు 223 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ జిల్లాలో భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి సాగునీరు అందించడం జరుగుతుంది. సమన్వయంతో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా బర్డ్ వాచ్ ఫెస్టివల్, బటర్ఫ్లై పార్క్, అర్బన్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల క్రింద 1,680 మంది విద్యార్థులకు 1,30,00,000 రూపాయలు, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల క్రింద 169 మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆర్థిక సహాయ పథకం కింద 659 యూనిట్లకు గాను 5,13 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్న మహాత్ముని ఆశయాల మేరకు గ్రామాల అభివృద్ధి, గ్రామ వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను సంస్కరణతో ప్రజల ముంగిట నిలిపింది. ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందించేందుకు డిసెంబర్ 28, 2020 నుండి జనవరి 6, 2024 వరకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును కూడా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. జిల్లా ఉపాధి కల్పన కార్యక్రమంలో 15,270 మంది తమ వివరాలను నమోదు చేసుకోగా ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహించి ఇప్పటికే 718 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు భవిష్యత్తు నిర్మాణంతో తోడ్పాటు అందించడం జరుగుతుంది. మన వినియోగదారుడికి నేరుగా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేసేందుకు జిల్లాలోని హాజీపురం మండలం వేంపల్లి గ్రామంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక లీజును కూడా మంజూరు చేయబడి ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్లు, రైలు రవాణా వ్యవస్థ, జిల్లాలో గల నీటిపారుదల వనరులు జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. జిల్లాలో గల గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి, వేలాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవాల అభయారణ్యం, గాంధారి కిలా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరుస్తున్నాం. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు సేవ చేస్తూ ఎల్లివేళల శాంతి భద్రతలను సంరక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి, జిల్లాకు సంబంధించిన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బందికి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధి పునరుద్ధీతం కావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.